సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. ఇది 1927 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేటువంటి పాలసీ విధానం. ఇప్పటిదాకా బ్యాంకు రుణాల్ని ఎడాపెడా ఇచ్చుకుంటూ వెళ్ళి లక్షల కోట్లు నష్టం వచ్చి వేలాది కోట్లు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చుకుంటూ పారిశ్రామికవేత్తల్ని పోషిస్తూ ఉన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ఫలితంగా సామాన్యుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి కోటాను కోట్ల రూపాయలు ఈ పారిశ్రామికవేత్తలకి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు తీసుకున్న రుణాలన్నీ ఎగబేతకు పాల్పడేందుకు శ్రీకారం చుట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ విధానం నుంచి ప్రతి బ్యాంకు లాభదాయకంగా ఉండాలి, ప్రతి లోన్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ లోన్ ఏమైనా నష్టాల బారిన పడే అవకాశం ఉందా, అలా నష్టాల బారిన పడితే దాన్ని తిరిగి లాభాల బాటలో పడడానికి ఏం చేయాలి అనేటువంటి విధానం కూడా బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడే బ్యాంకింగ్ సిస్టంలో టోటల్గా దాని గురించి అవగాహన ఉండాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ లోను తిరిగి చెల్లించబడే విధంగా ఉండాలి తప్ప పూర్తిగా నష్టపరిచేటువంటి విధంగా ఉండకూడదు. ఈ విధంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రతి కస్టమర్కి ఎవరైతే రుణం తీసుకుంటున్నారో లోన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా లాభం జరుగుతుంది. అలాగే బ్యాంకులు కూడా నష్టపోకుండా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. అదేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అనేది మనకు ఈసీఐఎల్ అంటాం. అంటే ఒక లోన్ ఇచ్చేటప్పుడే అది ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది, అంటే ఒక షార్ట్ టర్మ్లో లాస్ వస్తుందా, ఒక్క సంవత్సరం లోపలే మాత్రం లాస్ వచ్చేసి అది తిరిగి మరి పుంజుకునే అవకాశం ఉందా, లేదా జీవితకాలం టోటల్గా లాస్ వచ్చే అవకాశం ఉందా, 12 నెలల కోట లేకపోతే జీవితకాలమా, లాంగ్ టైం ఉంటుందా, లేదా ఎన్పిఏ అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేటువంటి దానిలోకి తిరిగిపోతుందా, అంటే ఇంకా అది ఎప్పటికీ దాన్ని మళ్ళీ తిరిగి ఆ లోను ఎంత ఇచ్చినా వాళ్ళకి ఎంత సహాయం చేసినా తిరిగి అది మళ్ళీ కోలుకొని ఆ లోను తిరిగి కట్టగలిగే స్థితికి వాళ్ళు ఎప్పటికీ రారు అనేది దీని ఉద్దేశం. ఇక దీన్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడే ఇది షార్ట్ టర్మ్లో ప్రాబ్లంలో పడే అవకాశం ఉందా, లేక లాంగ్ టైం ప్రాబ్లంలో పడే అవకాశం ఉందా, సో మొత్తం ఎన్పిఏ అవకాశాలు ఉన్నాయనేది 1కి 10 సార్లు పరిశీలించిన తర్వాతనే దానికోసమని బ్యాంకు ప్రిపేర్ అయ్యి ఈ లోన్ ఇస్తుంది. ఇది కీలక అంశాలు ఏంటి దీంట్లో అంటే ఇది ముందు చూపుతో కూడుకున్న విధానం. అంటే సంభవించే నష్టం ఏమిటో అనేది ముందుగానే అంచనా వేయటం వల్ల ఆ నష్టాల్లోంచి తిరిగి ఎలాగా ఆ రుణం తీసుకున్నటువంటి వ్యక్తి రుణదాత ఎవరైతే ఉన్నారో ఆ రుణదాత తిరిగి అతని లాభాల్లోకి ఎలా వస్తాడు అనే దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ లాభాల్లోకి వచ్చే విధంగానే ముందుగానే అంచనాలు అన్నీ పెట్టుకొని ఎక్కడ నష్టపోయే అవకాశం ఉందా, ఆ నష్టం నుంచి బయటికి తీసుకురావడానికి అవసరమైతే అదనపు నిధులు కేటాయించాలా అనే దాని మీద దానికి కూడా ప్రిపేర్ అయ్యి బ్యాంకు లోన్ ఇస్తుంది. కాబట్టి నష్టం రాకుండా చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఆర్థికాలతో భవిష్యత్తులో రుణ ప్రమాణాన్ని అంచనా వేసే విధానం ఉంది. రుణం ఎక్కడ కూడా నష్టపోకుండా బ్యాంకులు లాభదాయకంగా ఉండేట్టుగా దీనికి ఒక అవకాశం ప్రామాణికత ఏర్పడుతుంది. ఇది ఎప్పటి నుంచి దీనికి అమల్లోకి తీసుకొస్తున్నారంటే ఏప్రిల్ 1, 2027 నుంచి దీన్ని అమల్లోకి తీసుకోవడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దీన్ని అమలు చేస్తారు. దీంట్లో భాగాలు ఏమిటంటే ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్, అలాగే లాస్ గివెన్ డిఫాల్ట్ మరియు ఎక్స్పోజర్ ఎట్ డిఫాల్ట్ ఉపయోగించి లెక్కించబడతాయి. ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అంటే ఎంత నష్టానికి ఒడిగట్టే అవకాశం ఉంది, ఒకవేళ వరెస్ట్ ఎంతవరకు వెళ్తుంది, ఇది షార్ట్ టైం ప్రాబ్లంలో పడుతుందా, లాంగ్ టైం ప్రాబ్లంలో పడుతుందా, అసలు మొత్తం టోటల్గా ప్రాబ్లంలో పడుతుందా అని దాన్ని అంచనా వేసే విధానం. రెండోది ఏంటంటే లాస్ గివెన్ డిఫాల్ట్, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అని పీడీ అంటారు, లాస్ గివెన్ డిఫాల్ట్ అని ఎల్జిడి అంటారు, అలాగే ఎక్స్పోజర్ ఎట్ డిఫాల్ట్ అనేదాన్ని ఈఏడి అంటారు. ఈ 3 విధానాల ద్వారా లెక్కగట్టి తద్వారా ప్రతి లోను కూడా ఇచ్చేటప్పుడే సమస్యలు ఏమొస్తాయని కూడా ముందుగా స్టడీ చేసి ఆ సమస్యల్లోంచి కూడా ఆ రుణదాతని బయటికి తీసుకురావడానికి మార్గాలు ఏమున్నాయో దానికి తగినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అవసరమైతే అదనపు నిధులు కూడా ఏర్పాటు చేసి ఈ లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోపల దశలు ఏమిటంటే ఆస్తులు సాధారణంగా రుణ ఆధారితంగా 3 దశలుగా వర్గీకరిస్తారు. దీన్ని 12 నెలల నష్టాలు, లేక జీవితకాల నష్టము, లేక పూర్తిగా దీన్ని లాంగ్ టర్మ్ నష్టం. అంటే 12 నెలలేమో షార్ట్ టర్మ్ అంటున్నాం, లాంగ్ టర్మ్ అనేది చాలా కాలం 12 నెలలు దాటి ఇంకా ఉండేటుందని లాంగ్ టర్మ్ అంటున్నాం. మూడోది ఏమిటంటే మొత్తం జీవితకాలానికి వచ్చే నష్టాన్ని అని అంటున్నాం మనం. ఈ 3 రకాల నష్టాలను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసే విధానం దీంట్లో ఉంటుంది. పీడీ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాబబుల్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ సంభావ్యత రుణగ్రహీత డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా
అనేది మొట్టమొదటి చూసేదాన్ని పీడీ అంటారు, ప్రాబబుల్ డిఫాల్ట్ అంటారు. ఎల్జిడి లాస్ గివెన్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ సంభవిస్తే అంచనా వేయబడే నష్టం. మొట్టమొదటి దశలో నష్టం వస్తుందా లేదా అని చెప్పడని పీడీ అంటారు. ఒకవేళ నష్టం వస్తే ఎంతవరకు నష్టం వచ్చే అవకాశం ఉందని లెక్కించేదాన్ని ఎల్జిడి అంటారు. ఈఏడి అంటే ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్. డిఫాల్ట్ సమయంలో మొత్తం ఎక్స్పోజర్ అంటే డిఫాల్ట్ అనేది ఒకవేళ జరిగినట్టయితే టోటల్గా ఏ రకంగా మొత్తం టోటల్గా టేక్ ఓవర్ బ్యాంకే లోన్ దాన్ని వెనక్కి తీసుకోవాలా, లేకపోతే రుణదాత ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ అవకాశం కల్పించాలా, ఎలా దాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అనే దాన్ని పూర్తిగా ఎక్స్పెక్ట్ చేసే విధానాన్ని 3 పద్ధతులు దీంట్లో ఉన్నాయి. రుణక్షీణత దశలు ఏంటంటే దశ 1 పనితీరు. ప్రారంభ గుర్తింపు క్రెడిట్ రిస్క్లోనే గణనీయమైన పెరుగుదల లేదు. ఫస్ట్ ఇయర్లోనే ఏం చేస్తారు, దాన్ని కలిపెడతారు. ఎట్లా నడుస్తున్నది, ఎలా ముందుకెడుతుంది. ముందుగా ఏం చేస్తారంటే ప్రతి రుణదాత కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో నేను ఇంత లోన్ కావాలి, నాకు ఈ లోన్ నేను ఇట్లా ఉపయోగిస్తాను, దీనికోసం మిషనరీ కోసం ఎంత ఉపయోగిస్తాను, అలాగే దీంట్లో ముడిసరి కోసం ఎంత ఉపయోగిస్తాను, సాలరీస్ కింద ఉపయోగిస్తాను అని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. దీని ప్రకారమే అతను ఇచ్చుకుంటూ వచ్చాడా, ఒక్క సంవత్సరంలోనే అతని విధానం ఎలా ఉంది, ఒకవేళ ఇది ఎక్కడైనా లాస్కు దారితీస్తుందా అనే విషయాన్ని మొదటి సంవత్సరంలోనే పసిగట్టేటువంటి పద్ధతి దీంట్లో ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్. అలాగే రెండవ దశ ఏమిటంటే క్రెడిట్ రిస్క్లో గణనీయమైన పెరుగుదల జీవితకాలం దీని లోపల ఉందా లేదా అంటే క్రెడిట్ రిస్క్ ఒక్క సంవత్సరం ఇది బాగా నడుస్తుందా లేదా మొదటి దశలో తీసుకుంటే, ఒక సంవత్సరం దాటి ఇంకా ముందుకు పోయి కూడా ఈ లాసెస్లోనే నడిచే అవకాశం ఉందా, లేక ఇది ప్రాఫిట్లోకి వస్తుందా అనేది పరిశీలించడం మొదట్లోనే పరిశీలించే దశని రెండో దశ అంటాం. ఇక మూడో దశ ఏంటంటే నిరర్థక రుణాలు. అంటే క్రెడిట్ జీవితకాలం ఇంకా అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం తిరిగి మంచి పొజిషన్లోకి తీసుకురాలేము, ఇది ఎన్పిఏ అకౌంటు, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ కింద మారిపోయింది, ఇంకా దీని ఆస్తులు ఏమైనా ఉంటే ఆ ఆస్తుల్ని మాత్రమే మనం లెక్కగట్టి తీసుకోవాలి తప్ప ఈ కంపెనీని ఇక ముందుకు తీసుకెళ్ళలేమనేటువంటి విధానాన్ని ముందుగానే అంచనా వేసే విధానాన్ని దీని లోపల 3 దశలు తీసుకొచ్చారు. ఈ 3 దశల వల్ల ఏమిటి లాభం అంటే ప్రతి రుణం కోటాను కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిగణలోకి తీసుకొని అనేక మందికి మేము కట్టలేము, తిరిగి మాకు అనుకున్నవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేసినవి జరగలేదు కాబట్టి 10,000 కోట్లు మాఫీ చేయండి, 25,000 కోట్లు మాఫీ చేయండి, 1,00,000 కోట్లు మాఫీ చేయండి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు పెట్టుకునేటువంటి అర్జీలకి ప్రభుత్వం లొంగిపోయి అట్లా లక్షల కోట్లు వాళ్ళని పూర్తిగా విముక్తులు చేస్తోంది. దీనివల్ల బ్యాంకులు విపరీతంగా నష్టపోతున్నాయి. దీనివల్ల సామాన్య మానవుల మీద బాగా పీడించి 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు తీసుకున్న వాడిని అవసరం అయితే జప్తు చేసే పద్ధతి తీసుకొచ్చేస్తున్నారు, లక్షల కోట్లను అయితే మాఫీ చేస్తున్నారు. ఈ విధానాన్ని స్వస్తి చెప్పి బ్యాంకులు లాభదాయకంగా ఉండేట్టుగా, రుణం తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు సరిగ్గా పద్ధతి లోపల లాభపడేట్టుగా ఉండేట్టుగా చేయడానికే ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది.